ఆ తీరు మండి బిర్యానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి. వావ్! అద్భుతం అనాల్సిందే ఎవ్వరైనా. ముందుగా డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసి 3 గంటల ముందైనా చికెన్‌ని మ్యారినేట్ చేసి ఉంచండి. ఈలోగా ఉల్లిపాయలు, కాజు, బాదాం కిస్మిస్‌ని ఫ్రై చేసి ఉంచుకుందాం. ఇప్పుడు 3 గ్లాసుల బాస్మతి బియ్యాన్ని కడిగి అరగంట నానబెట్టండి. గిన్నెలో 4 గ్లాసుల నీళ్లు పోసి చిల్లుల గిన్నె పెట్టి ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ అందులో ఉంచి మినిమం 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో ఉడికించేద్దాం. చికెన్ బాగా ఉడుకుతుంది. చికెన్‌లో ఉన్న వాటర్ కిందకి దిగుతాయి కదా! ఆ స్టాక్‌ని మనం రైస్ ఉడికించడానికి వాడదాం. గిన్నెలో నూనె పోసి బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి దోరగా వేపి ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చిని దోరగా వేపి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా టొమాటో ప్యూరీని కాస్త వేపి మంది మసాలా ఇంకా మ్యాగీ మ్యాజిక్ క్యూబ్స్ ని వేసి కాస్త వేపి ఎసరు పోసి నిమ్మకాయను కూడా వేసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని బాగా తెరలాక ముందుగా నానబెట్టి ఉంచుకున్న రైస్ ని కూడా యాడ్ చేసేసి ఒక్కసారి కలిపి ఒక 15 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుందాం. ఇప్పుడు మనం చికెన్ పీసెస్ ని ఫ్రై చేసేసుకుందాం. ఒక పాన్ లో ఆయిల్ పోసి చికెన్ పీసెస్ నుంచి హై ఫ్లేమ్ లో ఇక్కడ చూపిస్తున్నట్టుగా షేక్ చేస్తూ హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి స్మోకీ ఫ్లేవర్ తో అచ్చు హోటల్ స్టైల్ పీసెస్ రెడీ అవుతాయి. ఈలోగా బిర్యానీ పర్ఫెక్ట్ గా పొడి పొడిగా సిద్ధమైపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్ లో బిర్యానీ తీసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, కాజు బాదాం కిస్మిస్ ని కూడా కాస్త జల్లి చికెన్ పీస్ ని పెట్టి మంది బిర్యానీని ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. డీటెయిల్డ్ రెసిపీ లింక్ బయోలో ఉంది.